హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ అయ్యాయి కదా. ఫస్ట్ క్లాస్ బాలవాటిక 3-1. సో ఆన్లైన్లో ఫస్ట్ క్లాస్కి కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్ కోసం ఎలా అప్లై చేయాలి ఫోన్లో అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి కేవీ అడ్మిషన్స్ 2025 అని మనం టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వచ్చింది కదండి, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. వీడియోలో చూపించాను కదా. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఫోన్లో చేస్తున్నాను కాబట్టి డెస్క్టాప్ అనేది నేను ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, క్లిక్ టు రిజిస్టర్ అని ఉంది. సో అక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారండి, ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మనం అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి, మనకి ఎటువంటి డీటెయిల్స్ అనేవి అవసరం అవుతాయి, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అనేది మనకి ఈజీగా తెలిసిపోద్దండి ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివితే. సో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ కోసం, న్యూ రిజిస్ట్రేషన్ కోసం మనకి ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మనం మిడిల్ నేము, లాస్ట్ నేము, ఇంకా ఫస్ట్ నేము అనేవి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ మిడిల్ నేము అందరికీ ఉండదు, ఇది ఆప్షనలేనండి. సో మనకి ఇక్కడ మన పేరు అనేది ఫస్ట్ నేమ్ కింద వస్తుంది, ఇంటి పేరు సర్నేమ్ అనేది లాస్ట్ నేమ్ కింద వస్తుంది అనమాట. మిడిల్ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ లాస్య శ్రీ, ఇక్కడ శ్రీ అనేది మిడిల్ నేమ్ అవుతుంది అనమాట. కొంతమందికి మిడిల్ నేమ్ ఉంటుంది, ఇంకొంతమందికి మిడిల్ నేమ్ అనేది ఉండదు. సో ఇది ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది పేరు మన పేరు టైప్ చేసి, లాస్ట్ నేమ్ అనేది ఇంటి పేరు అనేది టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ చైల్డ్ అనేది డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అంటే మన చైల్డ్ అనేవాళ్ళు కొంచెం ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఆప్షన్ అనేది ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెడితే సర్టిఫికెట్ కావాలండి, దానికోసం అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు చూడండి, ఆ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉన్న ఏజ్ ఇన్ బిట్వీన్ 1/4/2017 అంటే ఏప్రిల్ 1, 2017 నుంచి ఏప్రిల్ 1, 2019 మధ్యలో పుట్టిన వాళ్ళ వరకే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కేవీలో ఏజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ ఏజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏజ్ ఒక్కరోజు అటో ఇటో అయినా కానీ జాయిన్ చేసుకోరనమాట, మనకి సీట్ రాదు. సో ఇక్కడ మనం క్యాలెండర్లో సెలెక్ట్ చేయటం కన్నా డైరెక్ట్గా కూడా టైప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏజ్ అనేది ఇచ్చేసేసాను. చూడండి, నేను రాంగ్ ఏజ్ ఇస్తే నాట్ అప్లికబుల్ అని వస్తుంది, ఏజ్ అనేది దాటిపోయిందంట. మా బాబుదైతే కరెక్ట్ ఏజ్ 2017 అండి. మా బాబు ఆల్రెడీ కేవీలో చదువుతున్నాడు. నేను మీకోసం అప్లికేషన్ ఫామ్ చూపిద్దామని నేను ఈ అప్లికేషన్ ఫామ్ పెడుతున్నా. సో 2017 అలా 18 చేస్తాను. ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డేట్ అని ఉంది, చూసారు కదా. అంటే డేట్ అనేది దాటిపోయి ఉంది ఫస్ట్ క్లాస్కి ఏజ్. సో అందుకని 2018 అనేది ఇచ్చాను. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. కరెక్ట్ డేట్ కాదు, కరెక్ట్ డేట్ అనేది అప్లై చేయమని కదా. సో నేను ఇయర్ అనేది మార్చేసేసాను. ఇప్పుడు అప్లికబుల్ అని వచ్చింది చూడండి. తర్వాత ఇప్పుడు మనం అప్లై చేసే చైల్డ్ వాళ్ళ రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ కేవీలో ఏమన్నా జాబ్ చేస్తున్నారా అన్నది, అది నాట్ అప్లికేబుల్. ఒకవేళ మీరు కేవీలో చేస్తే అంటే టీచింగ్ ఫీల్డ్లో కానీ ఉంటే ఎస్ అని పెట్టాలి. తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇచ్చుకోవాలి, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ మనము వర్కింగ్ ఫోన్ నెంబరే ఇవ్వండి. తర్వాత క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని టైప్ చేసి రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రిజిస్టర్ అయిపోద్దండి. మనం ఇప్పుడు ఓటీపీ కోసం మన ఫోన్ నెంబర్ ఇచ్చాం కదండి, అది వర్కింగో లేదో తెలుసుకోవడానికి మన ఫోన్కి ఓటీపీ అనేది వచ్చింది. సో ఇక్కడ ఓటీపీ అనేది మనం టైప్ చేయాలి. మన ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది మనం టైప్ చేసి కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మనకి క్యాప్చా అనేది సరిగా అర్థం అవ్వకపోతే క్యాప్చా పక్కన ఆరోస్ ఉన్నాయి కదండి, అక్కడ క్లిక్ చేస్తే మన క్యాప్చా అనేది చేంజ్ అవుతుంది. సో మనము కంఫర్టబుల్గా ఉంటే అదే క్లిక్ చేసేయచ్చు. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ
వెరిఫై అనే ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది చూడండి. పేరొచ్చింది, రిజిస్ట్రేషన్ కోడ్ అనేదొచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, మొబైల్ నంబర్ కూడా వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదండీ! అక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మనకి కోడ్ వచ్చింది కదా! రిజిస్ట్రేషన్ కోడ్. ఆ రిజిస్ట్రేషన్ కోడ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. అందుకని మనం ముందుగానే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. మరియు పేపర్ మీద అనేది ఆ కోడ్ అనేది రాసుకోండి. మనకి ఇక్కడ టైప్ చేయడానికి ఈజీ అయిపోద్ది. సో, ఇక్కడ లాగిన్ కోడ్ అంటే రిజిస్ట్రేషన్ కోడ్ వచ్చింది కదా! ఆ కోడ్‌ని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం బర్త్ డేట్ ఇచ్చాం కదా! సేమ్ అదే మనము ఇక్కడ కూడా ఇవ్వాలి. క్యాలెండర్‌లో సెలెక్ట్ చేసుకునే బదులు మనం డైరెక్ట్‌గా టైప్ చేస్తే త్వరగా అయిపోద్దండి. ఇక్కడ ఫస్ట్ అనేది మనం డేట్ ఇవ్వాలి, తర్వాత మంత్ ఇవ్వాలి, తర్వాత ఇయర్ ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్ అనేది మనం టైప్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనేది టైప్ చేసినాక కింద క్యాప్చా ఉంది కదా! ఆ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మనకి క్యాప్చా కంఫర్టబుల్‌గా లేకపోతే మార్చుకోవచ్చని. తర్వాత లాగిన్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడైతే మనకి చూడండి ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడైతే మనకి 5 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సెకండ్ పేరెంట్ డీటెయిల్స్, తర్వాత చాయిస్ ఆఫ్ స్కూల్ అనమాట. ఫోర్త్‌ది వచ్చేసి డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయాలి. ఫిఫ్త్ డిక్లరేషన్ అండ్ సబ్మిషన్ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన గురించి బేబీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైప్ చేస్తాము. తర్వాత పేరెంట్స్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. తర్వాత స్కూల్‌ని ఇక్కడ 3 స్కూల్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇది ఫుల్ డీటెయిల్స్ నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫామ్‌గా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్‌లో ఇచ్చినయన్నీ ఇక్కడ ఫిల్ అయిపోయి ఉంటాయండి. అందుకని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఇవ్వాలి. దాన్ని చేంజ్ చేయటానికి ఉండదు. ఇక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్‌లో ఏమన్నా తేడా వచ్చినా మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు కంపల్సరీ మిస్టేక్ లేకుండా ఇవ్వటానికి గట్టిగా ట్రై చేయండి. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా! తర్వాత మనకి ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేల్ అని సెలెక్ట్ చేశాను. ఫీమేల్ గర్ల్స్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇన్కమ్ గ్రూప్ ఉంది కదండీ! ఆ గ్రూప్ వచ్చేసి ఎంప్లాయీస్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డు నాట్ బిలాంగ్స్ టు లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని. ఒకవేళ ఓసీ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫాము ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఏ టైం అప్పుడు తీసుకున్నారు, ఎవరిచ్చారు అనేది ఆ ఫామ్ మీద ఉన్న నంబర్ అనేది కూడా ఫిల్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా బీపీఎల్, అదైతే మనకి రేషన్ కార్డు ఉంటుంది కదండి, అట్లాంటి వాళ్ళకి అది సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. తర్వాత కేటగిరీ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ అయితే జనరల్, ఓసీ అయితే ఓసీ, అదే జనరల్ కిందే వస్తారు ఓసీ అనేది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ ఉంటుందండి. ఇక్కడ ఓబీసీ వచ్చేసి నాన్ క్రిమీ లేయర్ ఉంటుంది కదండి, అది 3.5 lakhs సంథింగ్ 8 lakhs బిలో ఉన్న వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ కింద వస్తారు. ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము నెక్స్ట్ సేవ్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అవుతే మనకి పేరెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంఆర్ఎస్ అనేది పెట్టాలి లేడీకి, అంటే పేరెంట్ మదర్కి, అంటే మ్యారీడ్ ఉమెన్ అయితే మ్యారీడ్ ఉమెన్కి, అంటే కొంతమంది విడోస్ ఉంటారు కదండి, అది తీసేసి ఎంఆర్ఎస్ అంటే మ్యారీడ్ ఉమెన్కి పెట్టాలి. ఇక్కడ మనము మన పేరు, మన కంట్రీ, మన స్టేటు, మన సిటీ, మన అడ్రస్సు చూసారు కదా, మన పిన్ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఇక్కడ ఏం చేస్తారు ఆర్గనైజేషన్, ఒకవేళ మనం ఎక్కడ పని చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి మనం అక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ అనేది ఎస్ అనేది పెట్టాలండి. పెడితే అంటే ఫాదర్ అడ్రస్ మదర్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ ఫాదర్కి కూడా సేవ్ అయిపోద్ది. ఒకవేళ జాబ్ చేస్తూ దూరంగా ఉన్న వాళ్ళైతే నో అని పెట్టాలి. వాళ్ళ అడ్రస్ మళ్ళీ సపరేట్గా ఫిల్ చేయాలి. ఇక్కడ నేను సేమ్ అడ్రస్ పెట్టాను కాబట్టి మా వారిది కూడా ఫిల్ అయిపోయింది. ఇక్కడ సేవ్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేశాను. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ స్కూల్స్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ 3 స్కూల్స్ అనేవి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ స్టేట్లో పెడదాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం సెలెక్షన్ చేసుకున్నాము. స్కూల్ నేమ్స్ అనేవి లిస్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. ఆ స్కూల్ లిస్ట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఏ స్కూల్కి ఇస్తున్నామో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేవి తెనాలి అప్లై చేశానండి ఫస్ట్ ప్రయారిటీగా స్కూల్ అనేది. అది సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, హైదరాబాద్ కేటగిరీకి. ఆంధ్రప్రదేశ్
సో దాని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ <8 కిలోమీటర్స్ సెలెక్ట్ చేస్తున్నాను, మాకు దగ్గరలో కాబట్టి. అప్పుడు ఆర్టీఈ కోటా కిందకు కూడా మనం ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా, కేవీలో 5 కేటగిరీస్ ఉంటాయని. ఫస్ట్ కేటగిరీ అయితే ఎంప్లాయీస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫరబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ కిందకి ఫస్ట్ కేటగిరీ కిందకి వస్తారనమాట. సో నేను ఇక్కడైతే కేటగిరీ 1 సెలెక్ట్ చేశానండి. ప్రైవేట్ జాబ్ మిగిలిన వాళ్ళైతే కేటగిరీ 5 కింద సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేశాం కదా కేటగిరీ 1, అది మదరా ఫాదరా అని అడిగారు. ఫాదర్ అని ఫిల్ చేశాము. ఇక్కడ ట్రాన్స్ఫరబుల్ ఏమన్నా ఉన్నాయా అన్నారు. ఎస్ అంటే మనకి డీటెయిల్స్ వస్తాయండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎప్పుడు జాయినింగ్, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు జాయినింగ్ డేట్ ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ టైం అప్పుడు మీరు జాయిన్ అయ్యారు, ఏ టైం అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్స్ ఉంటే యాడ్ న్యూ రో అని ఉంది కదండి, దాన్ని టైప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. తర్వాత నో అంటే నో అని పెట్టేసేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. చూసారు కదా, అంటే అప్పుడు సెకండ్ స్కూల్ ఆప్షన్ ఉంటుంది కదా, మనం సెకండ్ స్కూల్ ఆప్షన్ కూడా అలాగే సేమ్ క్లిక్ చేసుకోవాలి. మనం ఎక్కడ పెడదాం అనుకుంటున్నామో ఆ స్టేట్ని క్లిక్ చేసి అందులో ప్రయారిటీ ఏ స్కూల్కి ఇద్దాం అనుకుంటున్నామో ఆ స్కూల్ని క్లిక్ చేసుకోవాలి. చెప్పాను కదండి, కేటగిరీ 1 అయితే ఎంప్లాయీస్, కేటగిరీ 2 అయితే అటానమస్ బాడీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద అటానమస్ బాడీగా వర్క్ చేసేవాళ్ళు కేటగిరీ 2 కింద వస్తారు. కేటగిరీ 3 అయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. కేటగిరీ 4 అయితే అటానమస్ బాడీస్, స్టేట్ గవర్నమెంట్ కింద చేసే వాళ్ళు అయితే వస్తారు. కేటగిరీ 5 వచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళు, రైతులు కానీ, ఆటో వాళ్ళ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఎవరైనా మిగిలిన వాళ్ళందరూ కేటగిరీ 5 కింద వస్తారనమాట. ఇలా మనం 3 సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, 3 సెలెక్షన్ చేసేసుకున్నాను. ఇది మన చాయిస్ అండి, ఒకటైతే ఒకటి చేసుకోవచ్చు, 3 కావాలన్నా 3 చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఆప్షన్గా పెడుతున్నాను. ఫస్ట్ ప్రయారిటీ ముందు చూస్తారు, తర్వాత సెకండ్, థర్డ్ చూస్తారు. ఒక్కొక్కరికి 3లో కూడా రావచ్చు. ఇంకా అన్నిటికీ కేటగిరీ 1 కింద సెలెక్షన్ చేసేసేసి మనం 3 స్కూల్స్ అనేది మనం ఓకే చేసేసుకున్నాము. ఇక్కడ ఏదైనా ఆప్షన్ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఆప్షన్ మనం ఫిల్ చేయకపోతే మనకి రాంగ్ టిక్ వస్తుందండి. అక్కడ మనం ఏ ఆప్షన్ క్లిక్ చేయలేదో చూసుకొని మనం అది ఫిల్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 4th లెవెల్కి వచ్చేసాము, డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా ఫోటో అనేది .jpg ఫార్మేట్లో ఉండాలండి. తరువాత మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. బర్త్ సర్టిఫికేట్ వచ్చి కూడా 253 2 KB లోపు ఉండాలన్నమాట. సో ముందుగానే మనం అలా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, చూస్ ఫైల్ అనేది క్లిక్ చేస్తే మనకి మన ఫోటో కావాలంటే ఫోటో, లేకపోతే మనకి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ని క్లిక్ చేసి అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే డన్ అని వచ్చింది కదా, అలాగే మనము ఫోటో 2 కూడా అలాగే అప్లోడ్ చేయాలండి. మీకు ఏమన్నా .jpg కానీ ఫైల్ ఫార్మేట్ అనేది ఎలా తగ్గించాలి కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇట్లా మనం అప్లోడ్ చేసినాక కావాలంటే వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మన డాక్యుమెంట్స్ని చూసుకోవచ్చండి. ఇక్కడ కింద మనకి మెన్షన్ చేశాడు, మనకి స్కూల్స్ అప్లై చేసాం కదా, ఆ స్కూల్కి సంబంధించి ఒకవేళ సీట్ వస్తే ఏ సర్టిఫికెట్స్ మనం సబ్మిట్ చేయాలనేది కూడా క్లారిటీగా కింద ఇచ్చాడండి. మనం చదువుకోవచ్చు ఏమేం కావాలో. ఫోటో అనేది కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి, కేటగిరీ 1 కింద పెట్టాను కాబట్టి సర్వీస్ సర్టిఫికేట్ కావాలి, అలా ఏ కావాలో డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చాడండి. ఇక మొత్తం అయిపోయిన తర్వాత మనం డిక్లరేషన్ అండ్ సబ్మిషన్ ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. ఇక్కడ ఐ హ్యావ్ అని ఉంది చూసారు కదా, దాని దగ్గర క్లిక్ చేయాలి. టిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనేది, సేవ్ ప్రివ్యూ అనేది మనము ఓకే చేయాలండి. అప్పుడు తర్వాత అది చెక్ చేసినాక ప్రివ్యూ అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒకసారి మనం థరోగా చెక్ చేసుకుంటే ఏదైనా మిస్టేక్ ఉంటే మనం బ్యాక్కి వెళ్ళి మనం కరెక్షన్ చేయొచ్చండి. ఒకవేళ వన్స్ మనం సబ్మిట్ చేసామంటే దాన్ని మళ్ళీ చేయడానికి కుదరదండి. మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి.
సెకండ్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి కానీ మళ్ళీ దీన్ని చేంజ్ చేయడానికి కుదరదు. సో అందుకని ఈ సబ్మిషన్ ప్రాసెస్లో కూడా ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. సబ్మిట్ అని వెంటనే అవ్వదు. ప్రివ్యూ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అప్లికేషన్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ అని ఉంది, సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా, సబ్మిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నో అని వచ్చింది. తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ కూడా మనం ఎంటర్ చేసి ఓకే కొట్టినాకే సబ్మిట్ అవుతుంది. సో ఇంత ప్రాసెస్ ఉందంటే అందుకే మనం తరోగా చెక్ చేసుకొని మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడే మనం సబ్మిట్ చేసుకోవాలి. ఓకే ఓటీపీ సెండ్ చేసాం కదా, మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రింట్ అప్లికేషన్ అని వచ్చింది కదా, కావాలంటే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చండి. మనకి ప్రింటర్ ఉంటే, లేకపోతే నెట్ సెంటర్లో బయట తీయించుకోవచ్చు, లేకపోతే మనం ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ అయిపోయి ఆ అప్లికేషన్ ఫామ్ సెండ్ చేసాం కదా, అప్లికేషన్ ఐడి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ ఇస్తారు. దాన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. మన అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ అది ఇచ్చారు కదండి, ఆ నెంబర్తో మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఫైనల్గా మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కేవీ గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను మీకు కేవీలో ఎడ్యుకేషన్ గురించి అయినా సరే నేను మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.